హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ డాట్ నుంచి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మీకు సన్నగా ఉండేవారు, షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 4th డాట్ వేస్తున్నాను. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి, షేప్ పర్ఫెక్ట్గా రావడం లేదని. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లే మీరు తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. చాలామంది సైడ్ జాయింట్స్ గురించి అడుగుతున్నారు. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను వేరే కలర్ షేప్ పట్టిని కట్ చేస్తున్నాను. చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి. మీకు ఒకవేళ దళసరిగా కావాలి షేప్ పట్టి అనుకున్నట్లయితే మీకు ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేరే కలర్ యూజ్ చేసినట్లయితే పైన వేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోండి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది మా వీడియోస్ అనేది. ఇప్పుడు షేప్ పట్టిని వెనక్కి తిప్పుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు సైజెస్ వారీగా దాంట్లో కూడా కటింగ్ చేస్తున్నాను. బోట్ నెక్ బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టిన రెండు ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ ఆ వీడియోస్ చేసుకోవాలి, అలా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు నీట్గా ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి మీకు ఖాళీ అయినట్లయితే. ఇప్పుడు మనం షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. మీకు ఓపెన్ సైడ్ చాలామందికి ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. మీకు ఒకవేళ ఎక్కువైనట్లయితే ఓపెన్ వేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి. మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి, సరిపోతుంది. లేదా షేప్ పట్టి దగ్గర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళ పట్టి కాబట్టి రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి, ఓపెన్ ముక్క వేసుకొని. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు తాళ్ళ పట్టి అనేది ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఇప్పుడు ముందు చిన్నగా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మిడిల్లో మనం తాళ్ళు వేసే దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి మెడ ముక్కలు మనం జాయింట్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. రెండు మనకు పొడవుగా ఒకటే ఉన్నట్లయితే సరిపోతుంది, లేదా మనకి చిన్నవైనట్లయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. రెండు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా రెండు కూడా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది, మెడ చుట్టూరు కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మనకు సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకున్న తర్వాత మీరు మెడ భాగానికి చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ మనకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రౌండ్ తిరిగే దగ్గర
ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా వదులుకోండి. చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు పైనుంచి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి సిజర్స్ కానీ టేప్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి, మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి కింద అమెజాన్ లింక్ ఉంది. ఒకసారి మీకు వీలైనట్లయితే విజిట్ చేయండి. కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు చూపించడం కోసం నేను డైరెక్ట్ మిషన్తో వేసేస్తున్నాను. లాంగ్ స్టిచ్ వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండింటికి కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాను, మీరు చూసి ఉండొచ్చు. ఒకవేళ చూడలేని వాళ్ళు లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. షోల్డర్స్ రెండు కూడా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గానే అదేవిధంగా ఉంచుకోండి. ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా మనకి కరెక్ట్గా ఉంటుంది. మనకి షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఎక్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేసుకోండి, షోల్డర్ దగ్గర సరిపోతుంది. మరి ఎక్కువ కట్ చేసుకోకండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనకి కటింగ్లో మనకి లాస్ట్ వీడియోలో చూసుంటారు మీరు, పొడవు అనేది కరెక్ట్గా ఉంది. ఎక్స్ట్రా లోపల ఫోల్డింగ్ దగ్గర మనకి సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేస్తున్నాను. మన అంచుని ఒక హాఫ్ వరకు కట్ చేసి కింద జాయిన్ చేస్తున్నాను. టూ హ్యాండ్స్కి కూడా ఇది అంచు సరిపోతుంది మనకి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు రెండు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. లేదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. టూ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి జాయింట్ చేసింది ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి పైనుంచి ఒక లైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్కి కింద జాయింట్ చేసుకోవాలి. మనకు ఒకవేళ హ్యాండ్స్కి పొడవు తగ్గినా సరే ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పైన యాడ్ చేయలేం కాబట్టి కింద యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ముందు టూ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోండి ముందు. అప్పుడు మనం పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. టిప్స్ అనేది ప్రతిదీ కూడా మీరు పాటించండి. మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు ఒకసారి చూస్తే చాలా మనకి ఏ డౌట్స్ లేకుండా చాలామంది అయితే స్టిచ్ చేసుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు అది కూడా కనిపించదు, మనకు డిజైన్లాగా సరిపోతుంది. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోండి పైనుంచి. మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా ఒకదానికొకటి ఈ విధంగా జాయింట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మిడిల్లో కట్ చేసేస్తున్నాను టూ హ్యాండ్స్కి కూడా.
ఇప్పుడు లోపలికి ఒక్కొక్కటి హ్యాండ్కి కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా స్టిచ్ చేస్తున్నాను. మనం హెమ్మింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, లేదా మనకు అంచు ఉంది కాబట్టి డైరెక్ట్గా మిషన్తో స్టిచ్ చేసేస్తున్నాను. మనం ఫస్ట్లో ఎంతైతే ఫోల్డింగ్ చేస్తున్నామో చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది అదే విధంగా చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటి దగ్గర ఉండి సింపుల్గా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకోండి, పొడవు అనేది కరెక్ట్గా ఉండే విధంగా. మనకి హ్యాండ్స్కి క్లాత్ లూజ్ అనేది కూడా తక్కువైనా సరే ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కడైనా హ్యాండ్స్కి కానీ దేనికైనా అర్థం కాకపోయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. సెపరేట్ కూడా వీడియోస్ అయితే ఉన్నాయి హ్యాండ్స్కి కూడా, మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఎందుకంటే చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మనకి లూజ్ కానీ పొడవు కానీ తగ్గినా సరే ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ అనేది చూసుకోండి. ఈ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని షోల్డర్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ నుంచి చూసుకొని ఎంతైతే ఎండింగ్ అవుతుందో హ్యాండ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా కాకుండా మనకి ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే స్టిచ్ చేసుకోండి. చాలామంది హ్యాండ్స్ సరిగా రావడం లేదంటున్నారు కదండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే సైడ్ జాయింట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు డౌట్ అనేది. మన ఫ్రంట్ పార్ట్కి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది చూసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఒకవేళ రాలేదు అనుకున్నట్లయితే మీకు సైడ్ జాయింట్స్ షోల్డర్ మిడిల్లో కొంచెం పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది హ్యాండ్స్కి. అప్పుడు మనకి అటు సైడ్ నుంచి కూడా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఫోల్డింగ్స్ అవి పడిపోతుంటే మనకి కింద సెకండ్ టైం స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేయడం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకొని చూసుకోండి. మనం స్టార్టింగ్ నుంచి పెట్టినట్లయితే మనకి మిడిల్లో మనకి తేడా వచ్చేస్తుంది కాబట్టి ముందు మనకి ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ చూసుకోండి. మనకి హ్యాండ్ లూజ్ బ్లౌజ్ మన కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి అది బ్లౌజ్తో కూడా పని ఉండదు. మీరు ఒకవేళ నార్మల్ బ్లౌజ్తో మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి బ్లౌజ్ హ్యాండ్స్ లూజ్ చెక్ చేసుకొని వేసుకొని మార్కింగ్ అనేది స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. అలాగే షేప్ పట్టీ దగ్గర మీరు ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి.
ఈ విధంగా మనం పాదం వెడల్పులో ఇంకొక లైన్ కూడా వేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ విధంగా చేసినట్లయితే మనకి సైడ్ జాయింట్స్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ తక్కువ వస్తుంది అనిపించినట్లయితే, మీకు ఎక్కువ వచ్చిన దానికి మనకి చంక భాగం దగ్గర కానీ కొంచెం టైట్ చేసుకోండి. అంటే మనకి హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు మళ్ళీ ఒక్కసారి వేసుకోండి. లేదా ఫ్రంట్ పార్ట్ మీకు ఎక్కువ వస్తే షేప్ దగ్గర కానీ, అలాగే మిడిల్ డాట్ వేస్తే మిడిల్ డాట్ దగ్గర కానీ వేసుకోవాలి మీరు. అదే బ్యాక్ పార్ట్లో మీకు ఎక్కువ వచ్చినట్లయితే చంక భాగం దగ్గర ఒక్కటే వేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా డౌట్ ఉన్నా సరే నేను మళ్ళీ వీడియోస్ అనేది ఉంది, వీడియోలో చూపిస్తాను. మనం ఒక హ్యాండ్ స్టిచ్ చేస్తాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చెక్ చేసుకొని వేసుకోండి. అది చంక భాగం దగ్గర కూడా ఒకసారి లూజ్ చూసుకోండి. నేను మార్కింగ్ దగ్గర నుంచే స్టిచ్ చేసేస్తున్నాను. మీకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఓల్డ్ బ్లౌజ్తో మనం ఏ బ్లౌజ్తో కటింగ్ చేసామో అదే బ్లౌజ్తో మీరు లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోండి. లూజ్ అనేది మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఎందుకంటే అంత సింపుల్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి లూజ్ చూసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి తెలియచేయండి కామెంట్లో. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోండి నడుము భాగానికి. నేను నడుము భాగానికి కూడా పైపింగ్ అనేది వేసాను, అంచు అనేది. మనం డైలీ యూజ్ చేసే శారీస్కి అయినా సరే సింపుల్గా ఈ విధంగా వేసుకోవచ్చు. మనకి చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. బ్లౌజ్ అయితే సింపుల్గా ఉండే శారీస్కి అయినా సరే ఈ విధంగా వేసుకోండి. డైలీ యూజ్ చేసే శారీస్కి ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాలామంది టేప్తో అడుగుతున్నారు కదండి, టేప్తో కూడా బ్లౌజెస్ అనేవి మెజర్మెంట్స్ బ్యాక్ పార్ట్తో కటింగ్ అయితే చేస్తున్నాను. సెకండ్ ఛానల్ కూడా ఒకసారి సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. సైడ్ జాయింట్స్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. మనం సైడ్ జాయింట్స్ అయిపోయిన తర్వాత ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు చంక భాగానికి. కానీ మీరు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి బ్లౌజ్ లూజ్ కూడా చూసుకొని వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా సైడ్ జాయింట్స్ అనేది చూసుకొని వేసుకోండి. మీకు ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఈ బ్లౌజ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.